అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాలిచ్చే గేదెనొదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైన సీఎంను ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు నిలబడి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ముగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మండలానికి వచ్చిన కేటీఆర్ కు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత మండలంలోని ఈసపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కొడారి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలోనే ఎక్కడా లేని వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రజలందరూ ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైన సీఎంను ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, సమయానికి రైతు బంధు పడక, ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని, ఆ పద్ధతిని వీడాలని హితవు పలికారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతోనే అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? మరి అందుకే ఏం చెప్తున్నా అంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో 2000 పెన్షన్లు ఇచ్చిండు. రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టచ్గా 10,000 రూపాయలు రైతు బంధు చేసిండు. రూపాయి ఆదాయం లేకపోయినా 14-15 లక్షల మందికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లెక్క చేసుకుంటే 1,00,000 రూపాయలు 15 లక్షల మందికి ఇచ్చిండు. అంటే నీకు బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు. నడిపేటోడు మొగోడు అయితే, నడిపేటోడికి అంతేగాని అభివృద్ధిలో నడిపే గిట్టే ఉంటుంది. అభివృద్ధిలో నడిపే రాష్ట్రానికి గిట్టనే ఉంటుంది. నేను అందుకే అంటున్నా, ఈ నడిపేటోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నడిపిరారు? ఆ రోజు అడిగింది ఇదే బండి విక్రమార్క గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని. మీరు బాగా నడుపుతున్నారు కదా, మరి ఏ విషయాన్ని పైసలు యాడికేం చేస్తారు? మీరు చెప్పే మాటలేమో వివేకని మరి ఏడికెళ్ళేస్తాయి పైసలు అంటే మా తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళు మా చరిత్ర 135 ఏళ్ళు మాకు బాగా తెలియదు. మేము ఒక్కొక్కరు ఆకారం గిద పడుకున్నాం, గద పడుకున్నాం, మాకు తెలియదా? ఇంకా పక్కపచ్చటోడు కేసీఆర్ నేను లేమా అని చెప్పి ఆ రోజు నేను బాగా మరి ఇవాళ పుట్టిన రోగం అంటే మాట్లాడేది. నాకు ఎన్నికలు ఉంటాయనుకుని వచ్చిన నాకు ఎన్నికలు లేవు. రాయించే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతు తెచ్చుకుంటే మన తనకు ఉంటుందా? దాని బుద్ధి మారుతుందా? బుద్ధి మారుతుందా? దున్నపోతుంది. కాంగ్రెస్ అనే దున్నపోతు తెచ్చుకొని దాంతో పని కావాలంటే పని అవుతుందా? దున్నపోతు ములుగర పెట్టిన వచ్చిన పోతుందా? అంటే పోదు కదా. గట్లనే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరంటే కూడా పట్టి లేదు. ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ వారికి ఓటుతో వాడిని అధికారంలోకి తెచ్చింది మీరే. రేపు మళ్ళా ఓటుతో అధికారంలోకి దించాల్సింది కూడా మీరే. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. ఇవాళ మీ స్పందన, మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆ పథకాలు మొదలైన కాడికి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. వాడు వీడియో మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళకి ఎవడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీ ద్వారా కూడా అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50 మంది మీకు సేవ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎవరితో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరూ కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రామారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో రేపు అట్లా
స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రజలు మోసం చేయడానికి ఎట్లయితే 6 గ్యారెంటీలు 420 హామీల నుంచి ప్రజలు వంచిందో ఈ రోజు కొత్తగా కొత్త నిర్వచనంతో ఈ రోజు మళ్ళీ కొత్త గ్రామాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు మన నియోజకవర్గంలో నేను కూడా 2 పర్యాలు శాసనసభ్యుడిగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఏ హోదాలో ఉన్నా అందరికీ అన్నగా తమ్ముడిగా బిడ్డగా ఎంత ఎత్తు వచ్చినా ఉడిగి ఉన్నారని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే కానట్టు ఇక్కడ ఏది కొట్టమనిసారి అయినట్టు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు. ఈ రోజు ఇసుక ట్రాక్టర్లను ఇసుక మార్కెట్ నడుస్తున్నది, విచ్చలవిడిగా అధికారులు దుర్వినియోగం నడుస్తూ ఉన్నది, పోలీసులను పెట్టి రాజ్య నియమం చూస్తా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఎలాంటి బెదిరింపులకు ఎలాంటి మరి ప్రలోభాలకు ఈ ప్రజలు మరి నిలబడరు. ఖచ్చితంగా ఒక ఊరు చూస్తే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పరాభవం అధికార పార్టీ చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని